ఈ ఫ్యాక్టరీ వర్ధన్ ఫ్యామిలీకి ఎంత ముఖ్యమో అక్కి నీకు చెప్పే ఉంటుంది. అన్నీ దృష్టిలో పెట్టుకుని ఫ్యాక్టరీని బాగా రన్ చెయ్యి. జెండే సార్ నీకు హెల్ప్ చేస్తారు. నేనేమైనా స్కూల్కి వెళ్లే పిల్లోన్నా? ఎందుకు అందరూ క్లాసెస్ చెప్తున్నారు? నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు. నేను ఇండివిజువల్గానే డీల్ చేయగలను. ఎవరికి అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. వర్ధన్ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఈ స్థానం చేరడం కూడా అసాధ్యమే. అది గుర్తుంచుకోమని చెప్పండి శంకర్ గారు. అభయ్, రవి, ఫస్ట్ డే ఫ్యాక్టరీకి వెళ్తున్నావు. అనవసరమైన డిస్కషన్స్ పెట్టుకోకు. జెండే సార్ రాగానే బయలుదేరు. అవసరం లేదు. ఐ విల్ హ్యాండిల్ దిస్. ఒకరి సపోర్ట్ నాకు అక్కర్లేదు. చూసారా ఎంత పొగరు చూపిస్తున్నాడు? ఈ యాటిట్యూడ్తో ఫ్యాక్టరీని వర్కర్స్ని ఎలా మేనేజ్ చేస్తాడు? డెఫినెట్గా ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. అబ్బాయి, ముందుగానే ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తున్నావు? చూద్దాం ఏం చేస్తాడో. తనని తాను ప్రూవ్ చేసుకోవడమే తనకి ముఖ్యం. సారీ, కాస్త లేట్ అయింది. రవి ఎక్కడా? అతనికి ఎవరి సపోర్ట్ అవసరం లేదంట. తనే మేనేజ్ చేసుకుంటా అని వెళ్ళిపోయాడు. అబ్బాయి, అదేంటి, నేను వస్తానని చెప్పాను కదా. ప్లీజ్ ఫ్రెండ్, రవి గురించి మీకు తెలిసిందే కదా. మీరు ఎలాగైనా తనకి సపోర్ట్ చేయాలి. త్వరగా వెళ్ళండి ఫ్రెండ్. కంగారు పడకక్కి, నేను చూసుకుంటాను. ఓకేనా? అవసరమైతే నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్. ఓకే అబ్బాయి, వస్తాను శంకర్. అలాగే. అన్నయ్య, నేను రవికి చెప్పాను. వర్కర్స్తో జాగ్రత్తగానే డీల్ చేస్తాడు. కంగారు పడుకు. ఇట్స్ ఓకే. అక్కి, నువ్వు అనుకుంటున్నట్టుగా ఏ ప్రాబ్లం జరగదు. ప్రశాంతంగా ఉండు. వెళ్ళి రెస్ట్ తీసుకో.